స్టిల్ హ్యూజ్ డిమాండ్ ఉన్న క్రెడిట్ కార్డు ఇప్పుడు నేను మీకు చెప్పే క్రెడిట్ కార్డు. మొత్తానికి సిబిల్ స్కోర్ లేని వాళ్ళు ఏ క్రెడిట్ కార్డుకి అప్లై చేసినా, ఏ లోన్ కి అప్లై చేసినా డైరెక్ట్ గా రిజెక్ట్ అవుతుంది, అప్రూవల్ రాదు, కనీసం స్మాల్ లిమిట్ కూడా రాదు. బట్ ఈ వీడియోలో నేను మీకు చెప్పే క్రెడిట్ కార్డు కంప్లీట్లీ డిఫరెంట్. ఈ కంపెనీ వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. మీరు న్యూ టు సిబిల్ అయినా, అంటే మీకు మొత్తానికి సిబిల్ స్కోర్ లేకపోయినా, మీకు సాలరీ లేకపోయినా గానీ మీకు ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు స్మాల్ లిమిట్ అయినా వస్తుంది, కానీ అప్రూవల్ ఛాన్సెస్ అనేటివి హై ఉన్నాయి. నా లాస్ట్ మంత్ సబ్స్క్రైబర్స్ డాటా ప్రకారం మంత్లీ 100 to 200 మధ్యలో కార్డ్స్ అప్రూవల్ వస్తున్నాయి. ఇండియాలో కాదు, ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ ఎంత మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్, ఆ సబ్స్క్రైబర్స్ లోనే 100 నుంచి 200 కార్డ్స్ అప్రూవల్ అయినాయి లాస్ట్ మంత్. ఒకవేళ మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండి మంచి ప్రొఫైల్ ఉంటే మీకు అప్ టు 3 lakhs దాకా క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఇన్ కేస్ మీరు న్యూ టు సిబిల్ అయితే ఇందాకట్లాగా మీకు స్మాల్ లిమిట్, అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలైనా వీళ్ళు మీకు లిమిట్ ఇస్తారు. 1000 రూపాయల లిమిట్ వచ్చిందని దీన్ని వదిలిపెట్టకండి. మీకు 1000 రూపాయల లిమిట్ వచ్చినా, 2000 వచ్చినా, 5000 వచ్చినా కార్డ్ తీసుకోండి. ఆ కార్డులో 35% లోపు ప్రతి మంత్ వాడుకుంటూ ఆ వాడుకున్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది ప్రతి మంత్ ఆన్ టైం పేమెంట్ చేయండి. మీకు అట్ ద సేమ్ టైం 2 బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి, ఇట్లా చేసుకుంటూ పోతే మీ క్రెడిట్ స్కోర్ తొందరగా పెరుగుతుంది. అండ్ మీ క్రెడిట్ లిమిట్ ఇప్పుడు 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు మీకు 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కూడా కావచ్చు. అండ్ ఈ కార్డ్తో ఒక 6 నెలలు అయిన తర్వాత మీరు ఇంకో బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నారనుకోండి, అరే ఆల్రెడీనే ఈ క్రెడిట్ కార్డు వాడుతుండు, ఆన్ టైంకు బిల్ కడుతుండు అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు ఈజీగా అప్రూవల్ ఇస్తారు. సో ఇట్లా మీ దగ్గర మల్టిపుల్ కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ కార్డ్స్ ఉంటే మీకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇంకొకరిని డబ్బులు అడగాల్సిన అవసరం అస్సలు ఉండదు మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే. నేను చెప్తున్నాను కాదు, సిబిల్ స్కోర్ సరిగ్గా లేని వాళ్ళు వేరే కార్డ్స్కి అప్లై చేయండి, డైరెక్ట్ గా రిజెక్ట్ అవుతాయి. అదే ఇప్పుడు నేను చెప్పే కార్డుకి అప్లై చేయండి, మీకు కొంచెమైనా లిమిట్ వస్తుంది. మొత్తానికే రిజెక్ట్ అయిన దానికంటే కొంచెం లిమిట్ అయినా బెటరే. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే కార్డు కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ. మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. మీకు అవసరం ఉన్నప్పుడు కార్డు వాడుకోవడం, బిల్ కట్టేసుకోవడం, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవడం, దాని గురించి మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. అట్లనే ఇది రూపే క్రెడిట్ కార్డు. రూపే క్రెడిట్ కార్డు కాబట్టి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చాయ్ తాగిన దగ్గర నుంచి మనం టిఫిన్ చేసిన దగ్గర కానీ ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తున్నాం కదా, అంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టినా కానీ అక్కడ క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం ఎక్కువగా. సో ఈ క్రెడిట్ కార్డు నుంచి ఆ క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ కార్డులో టాప్ మోస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు అప్ టు 20% దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది కూడా ఇన్స్టంట్ గా మీరు ట్రాన్సాక్షన్ చేయగానే వెంటనే ఆ క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. ఈ అప్ టు 20% క్యాష్ బ్యాక్ అనేది మీకు 2 కేటగిరీస్ పైన వస్తుంది, 2 సెలెక్టెడ్ కేటగిరీస్ పైన. ఈ కేటగిరీస్ మీరు ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఈ మంత్ ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేసే ఖర్చులు ఉన్నాయి అండ్ గ్రాసరీస్ తీసుకునే ఖర్చులు ఉన్నాయి. గ్రాసరీస్ అంటే ఇప్పుడు డిమార్ట్, సూపర్ మార్కెట్ దగ్గర మనం అన్ని కొనుక్కుంటాం కదా, అవన్నీ గ్రాసరీస్ కిందకి వస్తాయి. ఇట్లాంటి ఖర్చులు ఉన్నాయి ఈ మంత్ లో అని మీకు అనిపించింది అనుకోండి, ఈ మంత్ ఈ 2 కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మంత్ ఆ కార్డ్ ని వాడుకొని 2 కేటగిరీస్ లో అప్ టు 20% దాకా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మీరు ఎటైనా ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి, సో అటు మీకు ఫ్యూయల్ అవసరం ఉంటుంది అండ్ హోటల్ బుకింగ్స్ అవసరం ఉంటాయి అండ్ బయట రెస్టారెంట్స్ లో డైనింగ్ చేస్తాం. సో ఫ్యూయల్ అండ్ డైనింగ్ 2 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఆ ట్రిప్ వెళ్ళే మంత్ లో ఈ 2 ఖర్చుల పైన అప్ టు 20% దాకా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇట్లా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పినా ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి కదా మన ఖర్చులు. ఆ 2 కేటగిరీస్ ప్రతి మంత్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కేటగిరీస్. మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అంతా కూడా రివార్డ్స్ అని ఉండదు, డైరెక్ట్ గా ఈ కార్డ్ అకౌంట్ ఉంటుంది చూసిరా, కార్డ్ అకౌంట్ కి యాడ్ అయిపోతాయి. మంత్లీ మాక్సిమం మనము 2,500 దాకా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పే కార్డ్ ద్వారా మీకు డబల్ బెనిఫిట్ ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకుంటే క్రెడిట్ కార్డ్ తో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవుద్ది. అది కూడా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. సో మనకు అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు వాడుకుంటాం, అట్ ద సేమ్ టైం మనం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ని కూడా వాడుకోవచ్చు. మన అవసరాలని బట్టి 2 వాడుకోవచ్చు. ఇవన్నీ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్. అసలు కార్డ్ పేరు ఏంటి అని అంటే రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పార్ట్నర్షిప్ లో లాంచ్ అయింది. సో లేట్ చేయకుండా ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్ కి వస్తారు. క్లిక్ చేయగానే మీరు రోర్ బ్యాంక్ యాప్ కి వెళ్తారు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మళ్ళీ టిక్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లైక్ పిన్ కోడ్, మీ స్టేట్, సిటీ, లోకాలిటీ, స్ట్రీట్, ఏరియా, మీ ఇంటి నెంబరు, ల్యాండ్ మార్క్, నియర్ బై ఇవన్నీ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఏదైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మధ్యలో మీ పాన్ కార్డ్ నెంబర్ లాంటివి కూడా అడుగుతాయి, అవి ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్ గా పాన్
కార్డ్ ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది ఫెచ్ చేసుకొని మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మీ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మీ క్రెడిట్ స్కోర్ లో అదే సిబిల్ స్కోర్ లో ఎలాంటి లేట్ పేమెంట్స్ ఓవర్ డ్యూస్ లేవనుకోండి, మీకు ఇక్కడ మంచి లిమిట్ అనేది వస్తుంది. అదే ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, లేట్ పేమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇందాక చెప్పినట్లు మీకు క్రెడిట్ స్కోర్ అస్సలే స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు చిన్న లిమిట్ అయితే వస్తుంది. సో అది చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్ ఈజీగా అయిపోద్ది. సో వీడియో కాల్ విత్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో మీరు ఏం చేయాలని అంటే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, కొంచెం బ్రైట్ గా ఉన్న ప్లేస్ లో ఉండండి, లైటింగ్ ఉన్న ప్లేస్ లో. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, మీకు ఈ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో ఏజెంట్ మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్, అడ్రస్, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, ఇట్లాంటివి వెరిఫై చేసుకుంటాడు కన్ఫర్మేషన్ కోసం. వెరిఫై చేసుకొని మీ సెల్ఫీ తీసుకుంటాడు అదే వీడియో కాల్ లో, అండ్ ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేయమంటాడు, అండ్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించమంటాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కార్డు ఎక్కడికి డెలివరీ కావాలని చెప్పేసి మరొకసారి అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎంటర్ చేశారో అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. అదే అడ్రస్ కు కార్డ్ డెలివరీ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ప్రెసెంట్ వేరే అడ్రస్ లో ఉంటున్నారు, డెలివరీ వేరే దగ్గర కావాలి అని అంటే ఇక్కడ డిఫరెంట్ అడ్రస్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి కొత్త అడ్రస్ ఎంటర్ చేసేయచ్చు. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్ కి డెలివరీ అయితే అవుతుంది. ఇక్కడ కింద ఒకటి గమనించండి, ఐ డోంట్ నీడ్ ప్లాస్టిక్ కార్డ్ అని చూసిరా, దానిపైన క్లిక్ చేయకండి. దానిపైన క్లిక్ చేసిరు అనుకోండి, మీకు ఏదైతే ఆ ప్లాస్టిక్ కార్డు ఉంటుందో మీరు ఫిజికల్ గా వాడడానికి, ఆ కార్డు బై పోస్ట్ లో ఇంటికి రాదు కాబట్టి దానిపైన క్లిక్ చేయకండి. అండ్ కొంతమందికి చాలా రిస్కీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు, అంటే ఎక్కువ లోన్స్, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిని టైంకి కట్టకుండా ఉంటారు చూసిరా, అట్లాంటి వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుద్ది. అందరికీ అడగట్లేదు, మాక్సిమం అడగట్లేదు, కొంతమందికి రిస్కీ పీపుల్ అని చెప్తున్నా కదా నేను, ఆ రిస్కీ ప్రొఫైల్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ మీకు గనక స్టేట్మెంట్ అడిగితే బ్యాక్ వెళ్ళొద్దు, ఎట్లయితే అట్లా అని చెప్పేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే టన్న నోటిఫికేషన్ వస్తుంది, మీరు బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకుంటే. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.